తయారవ్వవు. అంటే భూమి లోపల ఖాళీ స్థలం ఏర్పడుతుంది, దీనివల్ల డిస్టర్బెన్సెస్ అవుతాయి. కానీ మీరు పూర్వం చూస్తే వంట చేయడానికి కర్రలు వాడేవారు, వంట చేయడానికి కర్రలు ఉపయోగించేవారు. ఆ కర్రలు కూడా ఇక్కడ మీరు ఎన్ని కొండలు ఉన్నాయి చూస్తున్నారు కదా, ఈ కొండలు ఉన్న వేస్ట్ కర్ర అంతా కూడా తెచ్చుకుంటున్నాం ఫస్ట్ థింగ్. రెండోది, ఈ కర్రలు ఏదైతే మనము పొయ్యికి వాడుతున్నామో ఆ కాలిన తర్వాత ఆ బూడిదని మనం పాత్రలు తోమడానికి యూస్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా ప్లేట్స్, డిష్ బార్స్ చూసారా? విమ్ డిష్ బార్ అంటారు అడ్వర్టైజ్మెంట్స్, నీట్ గా తెల్లగా తోముతాయి. కానీ యాక్చువల్గా ఆ కెమికల్ పోయడం వల్ల ఏమవుతుందంటే అందులో కొన్ని కెమికల్ పార్టికల్స్ ప్లేట్లోనే ఉండిపోతాయి. దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఈ మధ్య చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కానీ అదే మీరు బూడిదతో తోమండి ప్లేట్, ఈవెన్ ఎంత ఆయిలీ ఉన్నా కూడా జస్ట్ కొంచెం బూడిద వేస్తే క్లీన్ అయిపోతుంది. అందుకని మనము దీనికి రావాల్సి వస్తుంది అనమాట. సో బూడిద ఉపయోగించవచ్చు, కర్రలతో యూస్ చేయడం వల్ల పొల్యూషన్ ఉండదు. రెండోది, భూమి నుంచి భూగర్భ